ఓం గురుభ్యో నమః. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ స్పందన గోల్డ్ ఛానల్ తరపున శుభాకాంక్షలు. ఈ స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ముందుగా దినఫలాలలో భాగంగా మేషరాశి, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మరి మేషరాశి వారికి ఈరోజు చుట్టుపక్కల వ్యక్తుల కారణంగా అనవసరంగా ఆవేశానికి లోనవుతారు. ఈ మేషరాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా అవుతాయి. మీ ఆలోచనలు స్థిమితంగా ఈరోజైతే ఉండవు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధువులు, సన్నిహితులకు విభేదాలు తలెత్తేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరి మేషరాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం చాలా కలిసి వస్తుంది. అలాగే తెల్లని వస్త్రము, తెల్లని రుమాలు లేదా తెల్లని షర్టు వేసుకొని ప్రయాణం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మరింత శుభ ఫలితాల కోసం మేషరాశి వారు ఈరోజు గణపతిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మేషరాశి వారు ఈరోజు ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. ఇక రెండవ రాశి వృషభ రాశి. మీ జన్మ నక్షత్రం కృత్తిక 2, 3, 4 పాదములు లేదా రోహిణి 1, 2, 3, 4 పాదములు లేదా మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు ఈ వృషభ రాశికి చెందుతారు. మరి వృషభ రాశి వారికి ఈరోజు ఏ కారణం లేకుండా జీవితంలోని ప్రతి అంశం గురించి అనవసరంగా చింతిస్తూ ఉంటారు వీళ్ళు. ఈ వృషభ రాశి వారు ఈరోజు వీళ్ళు విశ్రాంతి తీసుకోవడమే చాలా సరైనటువంటి నిర్ణయం. వీలైతే మీ పనులను, జాబితాను క్లియర్ చేయడానికి వెంటనే ప్రయత్నం చేయండి. ఆస్తి సమస్య ఒకటి కొలికి వస్తుంది. ఈరోజు ఉద్యోగులకు పనిభారం అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి, కానీ అనవసరమైనటువంటి ఆందోళనకు గురై అవుతారు. కాబట్టి ఈరోజు రెస్ట్ తీసుకోవడమే వీళ్ళకి చాలా మంచిది. అదేవిధంగా వృషభ రాశి వారు ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం వలన, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం వలన వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మూడవ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు లేదా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు ఈ మిథున రాశికి చెందుతారు. మరి మిథున రాశి వారికి ఈరోజు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వీళ్ళకి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి, అంటే నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది. వీళ్ళకి నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఈరోజైతే నిరుద్యోగ ప్రయత్నాలు కూడా వీళ్ళకి ఈరోజు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు వీళ్ళకు కలుగుతాయి. దైవ చింతన కూడా ఈరోజు పెరుగుతుంది. మరి మిథున రాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు వీళ్ళకి అనుకూల ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా వీళ్ళు పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మిథున రాశి వారికి మరింత శుభ ఫలితం, అంటే ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఈ మిథున రాశి వారు ఈరోజు జపిస్తే అత్యంత మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం లేదా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళందరూ కర్కాటక రాశికి చెందుతారు. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు గ్రహస్థితిని కానీ పరిశీలిస్తే సంఘంలో గౌరవ మర్యాదలకు వీళ్ళకి ఈరోజు లోటు ఉండదు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కనబడుతున్నాయి. సంతాన విద్య, ఉద్యోగ విషయాలు చాలా సంతృప్తికరంగా సాగుతాయి. ఈరోజు వ్యాపారాలు ఆశించినట్టు విధంగా రాణిస్తాయి కూడా. ఈరోజు దూరపు బంధువులు ఆగమనం వీళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారు అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. అష్టాక్షరి మంత్రం అంటే ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని ఈరోజు జపిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. మరి సింహరాశి వారికి ఈరోజు గ్రహస్థితిని కానీ పరిశీలిస్తే చేపట్టిన పనుల్లో
జాప్యం కలుగుతుంది వీళ్ళకి. వ్యాపారాలలో ఊహించినటువంటి సమస్యలు ఎదురవుతాయి వీళ్ళకి. ఆదాయానికి మించి కూడా ఖర్చులు ఈరోజు అధికంగా పెరుగుతాయి. రుణదాతల ఒత్తిడి కూడా పెరుగుతుంది వీళ్ళకి ఈరోజు. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి వీళ్ళకి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు కూడా వీళ్ళు దూరంగా ఉంచడం చాలా మంచిది. సింహరాశి వారికి మంచి ఫలితాల కోసం నరసింహస్వామిని ఆరాధించడం, నరసింహస్వామి దేవాలయం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం, అలాగే నవగ్రహ స్తోత్రాలను చదువుకోవటం వల్ల ఈరోజు సింహరాశి వారికి అత్యున్నత మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కన్యా రాశి, ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు లేదా హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు ఈ కన్యా రాశికి చెందుతారు. మరి ఈ కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కానీ ఈరోజు పరిశీలిస్తే ధన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఈరోజు గృహమున శుభకార్య విషయమై ప్రస్తావన కూడా వస్తుంది. ఈరోజు సంఘములో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది వీళ్ళకి. ఈరోజు సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కొన్ని పనులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో వీళ్ళు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. మీ చుట్టూ ఉన్నవారికి సైతం మీరు ప్రేరణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని కష్టాలు ఎదురైనా మీరు సంతోషంగానే గడుపుతారు. ఈరోజు ఉద్యోగాలు వ్యాపారాలు ఆశించినటువంటి ఫలితాలు ఈరోజైతే రావు. మీ శ్రమకు తగ్గ ఫలితం రాకపోవడంతో కాస్త ఈ కన్యా రాశి వారు ఈరోజు నిరాశ చెందేటువంటి అవకాశం ఉన్నది. ఇక తులారాశి, చిత్తా నక్షత్రం 3, 4 పాదములు లేదా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉన్నట్లు భావిస్తారు. మానసికంగా శారీరకంగా మెరుగ్గా ఉన్నట్లు వీళ్ళకి కనపడుతుంది. గతంలో ఏదైనా పనులు వదిలిపెట్టి ఉంటే ఆ పనులు ముగించడానికి ఈరోజు చాలా మంచి రోజు. ఈ విషయం గుర్తించండి. పనిపై మనస్సును లగ్నం చేస్తే అంతా శుభమే జరుగుతుంది. కొన్ని శుభవార్తలు ఈరోజు అందుతాయి వీళ్ళకి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. తులారాశి వారు మరింత మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వెళ్ళి ప్రదక్షిణ చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా తులారాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా లాభసాటిగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదము లేదా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. మరి వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కానీ ఈరోజు పరిశీలిస్తే కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఈరోజు వీళ్ళకి కలుగుతాయి. చేపట్టినటువంటి పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కూడా కలిగే అవకాశం కనిపిస్తున్నది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలగాలంటే ఈ వృశ్చిక రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశికి చెందుతారు. మరి ధనుస్సు రాశి వారికి ఈరోజు గ్రహస్థితిని కానీ పరిశీలిస్తే దూర ప్రయాణాలు వాయిదా వేయటం వల్ల చాలా మంచిది వీళ్ళకి. ఈరోజు సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఈరోజు వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులు అధిక కష్టం మీద ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమవుతాయి. వృధా ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనబడుతున్నాయి. మరి ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాల కోసం నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే దుర్గా దర్శనం కూడా వీళ్ళకి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మరి ధనుసు రాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు కాస్త లాభసాటిగా ఉంటాయి. ఇక మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు లేదా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ధనిష్ట 1, 2 పాదాలు జన్మించిన వారు ఈ మకర రాశికి చెందుతారు. మరి మకర రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలిసి వస్తాయి. ఈరోజు ఉద్యోగమున అధికారులు ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఈరోజు ప్రయాణాలలో నూతన పరిచయాలు కూడా కలుగుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈరోజు లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన కానీ చేయగలిస్తే చాలా మంచి శుభ ఫలితాలు అనేటివి వీళ్లకు కలుగుతాయి. ఇక కుంభరాశి, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు లేదా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు. మరి కుంభరాశి వారికి
మరి కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కానీ పరిశీలిస్తే ఈరోజు ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. అంటే మీకు పని కావాలని భావిస్తారు, ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకునే దిశగా అడుగులు కూడా పడతాయి. మీ నిర్లక్ష్యాన్ని ఇప్పటికైనా గుర్తించానని ఈ కుంభరాశి వారు గ్రహిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారాలకు లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు అధికంగా శ్రమిస్తే మంచి ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడగలుగుతారు కుంభరాశి వారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఈ కుంభరాశి వారు. మరి కుంభరాశి వారు ఈరోజు గోవిందనామాలను చదువుకుంటే చాలా మంచిది. ఇక మీనరాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా రేవతి 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ మీనరాశికి చెందుతారు. మరి మీనరాశి వారికి ఈరోజు గ్రహస్థితిని కానీ పరిశీలిస్తే మంచి ఆలోచనతో జ్ఞానంతో ముందుకు సాగుతారు. ఈరోజు నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు కూడా లాభసాటిగా కొనసాగుతాయి ఈరోజు. అయితే ఈ మీనరాశి వారికి చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి అవసరం మేరకు మీకు మాత్రం వాళ్ళు సహాయం చేయరు. ఈ కారణంగా మీరు నిరాశ అయితే చెందొద్దండి. సొంతంగానే సమస్యలను పరిష్కరించుకోగలరని మీరు విశ్వసించండి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆస్తి మీ చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది. వ్యాపారులకు ఈరోజు చాలా లాభసాటిగా ఉంటుంది. ఈ మీనరాశి వారికి ఈరోజు విష్ణు దర్శనం చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మీనరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ మీనరాశి వారికి పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు బాగా లాభసాటిగా ఉంటాయి. మా స్పందన గోల్డ్ ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీకందరికీ శుభ ఫలితములు కలుగుగాక.